ఎవరిలో పరిశుద్ధత ఉంటుంది? ప్రభు అయిన యేసుక్రీస్తును హృదయపూర్వకంగా చేర్చుకున్న వ్యక్తులు మాత్రమే, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారిలో మాత్రమే పరిశుద్ధత ఉంటుంది. నువ్వు మందిరములో వాక్యానుసారంగా జీవించి మందిరము బయటికి వెళ్ళిన తర్వాత లోకానుసారంగా జీవిస్తే నీలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఉండడు. నువ్వు దేవునిలో నిలిచి ఉండాలి. దేవునిలో నీవు నిలిచి ఉంటే దేవుడు నీలో నిలిచి ఉంటాడు. నువ్వు అప్పుడే ఫలిస్తావు. ఒక చెట్టుతో దాని రిల్ల దానికి అంటుకట్టబడి ఉంటేనే అది పచ్చగా చిగురిస్తుంది. కొంతకాలము ఆ చెట్టుకు వయసు వచ్చిన తర్వాత అది పూత వస్తుంది. ఇంకా అది పచ్చగా చిగురిస్తూ ఉన్నప్పుడు దాని కాయలు వస్తాయి. ఆ కాయలు కొద్దిగా దొడ్డ అవుతాయి, ఇంకా దొడ్డ, ఇంకా ఫలాలు అవుతాయి. అది తిన్నప్పుడు హల్లెలూయా, అది తిన్న అనేకలపై మంచి చెట్టు.